మరో బ్రేకింగ్ న్యూస్. హత్యలకు భూదందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన గ్యాంగ్స్టర్ నయీం గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరూ గుర్తించకుండా ఆడవేషం వేసుకుని తిరిగేవాడని సిట్ వెల్లడించింది. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, నయీంకి సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నరేష్, ఏదైతే గ్యాంగ్స్టర్ నయీం హతమైన తర్వాత కూడా అతని కేసు క్రిమినల్ యాక్టివిటీస్ కావచ్చు, మిగతా అనేక రకాల కేసులతో పాటు మనం చూసినటువంటి ఎక్స్క్లూజివ్ గా సాక్షి చేసినటువంటి మనం ఇమేజెస్ ఏదైతే నయీం చేస్తున్నాయో అందులో మహిళల వేషంతో కూడా అతను సంచరించేవాడు. అనేక రకాలుగా మనం చూస్తున్నాం, తలపాగా కట్టుకొని ఒక ఇమేజ్, మరోపక్క జుట్టు పెంచుకొని వస్తారు, జుట్టు తీసేసి వస్తారు, మీసాలు పెంచుకొని వస్తారు, మరోపక్క కూడా మనం చూసిన బంగారం పూర్తి అలంకరించుకుని ఒక లంగా జాకెట్ డ్రెస్ ఉన్నటువంటి ఇమేజెస్ మనం చూస్తా ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా అంటే దాదాపు 20 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ కూడా అనేక కార్యకలాపాలు చేసినటువంటి నయీం ఏ విధంగా ఉంటాడో కూడా ఇప్పటి వరకు దాదాపు సామాన్య ప్రజానికానికి తెలుసు. నయీం చూశారు అంటే సెటిల్మెంట్ వ్యవహారాలు తప్ప, ఆ భూమికి సంబంధించిన వివాదానికి కావచ్చు, ఏదైనా సెటిల్మెంట్ ఉంది వ్యక్తి తప్ప నయీం అనే వ్యక్తి ఏ విధంగా ఉంటాడో కూడా దాదాపుగా చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ప్రధాన విషయాలకు మాత్రమే నయీం ఏ విధంగా ఉంటాడు, ఏ ఆకారంలో ఉంటాడో మాత్రం తెలిసిన అలాంటి ఆ విధంగానే దాదాపు పోలీసులు చిక్కకుండా అనేక సందర్భాలు తప్పించుకున్న నేపథ్యంలో ప్రజెంట్ గా అతని ఇంట్లో సోదాలు స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో బెడ్రూమ్ లో రీసెంట్ గా దొరికినటువంటి ఇమేజెస్ కూడా కొన్ని మనం చూస్తున్నటువంటి ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అందులో మహిళా వేషంలో కూడా సంచరించాయి. ఎందుకంటే 20 మేకప్ కిట్లు కూడా దొరికాయి. ఇంకా ప్రతిరోజు కూడా మేకప్ రకరకాల వేషాలలో కూడా బయట సంచరిస్తూ ఉంటాడు, తెలియకుండానే ఇన్వాల్వ్మెంట్ అవుతుంటాడు. అనేక యాక్టివిటీస్ సంబంధించి కూడా ఇన్వాల్వ్మెంట్ నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా అయితే కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా నలుగురు హత్య కేసు విషయంలో సొంత సోదరి సలీమా హత్య, భర్త నదీం హత్య కేసుతో పాటు ఇంట్లో పనిచేసేటువంటి నస్రీన్ అనే ఒక అమ్మాయి హత్య కేసు, మరొక హీనా బేగం ఆమె కూతురు షియాన్ సంబంధించిన 4 హత్యలు కూడా ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఇవన్నీ కూడా నయీం ఇంట్లో జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని భార్యను విచారించిన నేపథ్యంలో కూడా ఈ నలుగురిని అతనే హత్య చేసినట్టుగా విచారణ. కానీ హీనా బేగం సంబంధించినటువంటి డెడ్ బాడీ ఆచూకీలు ఇప్పటివరకు లభ్యం కాలేదు. ప్రస్తుతానికి మొత్తం మీద తిష్టు కొనసాగుతూ ఉన్నాయి. ఒక మాఫియా డాన్ కల్పించే విధంగా కూడా నయీం వ్యవహారం మొత్తం కూడా అవుతుంది. సిట్టు టీం కూడా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ మీడియాకు ఈ యొక్క ఫోటోస్ లీక్ చేయడం జరిగింది. ఎవరైనా నయీం బాధితుంటే ఖచ్చితంగా ఈ ఫోటోలను చూసి ఎప్పుడైనా మీరు మోసపోయి ఉన్నా, బాధపడి ఉన్నా మాకు ఫిర్యాదు ఇవ్వాలని కూడా పోలీసు చెప్పిన పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ వాసు.